నియోజకవర్గంలో ఎన్నడూ లేనటువంటి అవినీతి జరుగుతుంది. ఎవరికి గ్రావెల్, ఇసుక, బూడిదని దోచుకున్నటువంటి శాసనసభ్యుడు ఎవరు లేరు. ఏపీ జెన్కో ప్రభుత్వ రంగ సంస్థ, దానిలో అనేక సందర్భాల్లో చెప్పా, చంద్రబాబు నాయుడుని విచారణ జరిపించమని డిమాండ్ చేశాం. బాల్కర్కి ₹1,00,000 లెక్కన 16 బాల్కర్లకు 16 లక్షల రూపాయలు ప్రతి నెల వసూలు చేస్తున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు అయితే వణికిపోతున్నారు. సర్వేపల్లి నియోజకవర్గం చుట్టుపక్కల ఎక్కడన్నా వేయాలంటే కారణం ఏమిటంటే, మీరు నాకు మామూలు ఇస్తే నుడా అప్రూవల్ ఉన్నా, నియమ నిబంధనల ప్రకారం వేయాలన్నా మీరు మాకు మామూలు ఇచ్చి తీరాల్సిందే, లేకపోతే కుదరదు. ఒక పక్క గ్రావెల్, ఒక పక్క ఇసుక. కాబట్టి ఈ స్థాయిలో ఇంత పెద్ద ఎత్తున దోపిడీ ఎన్నడూ జరిగినటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి చంద్రబాబు నాయుడు గాని డిమాండ్ చేసేది ఖచ్చితంగా దీని మీద విచారణ జరిపిస్తే కనీసం నువ్వు యాక్షన్ తీసుకుంటావా లేదా తర్వాత సంగతి. నీకైనా వాస్తవాలు తెలుస్తాయి, ఏ విధంగా దోపిడీ జరుగుతుందనేటువంటిది నిజానిజాలు బయటపడతాయి. నేను చెప్పేది, సోమిరెడ్డి అనేటువంటి వాడు, నేను అనేక సందర్భాలు చెప్పా, అత్యంత అవినీతిపరుడు. ర్యాంకులు కనుక చంద్రబాబు ప్రకటిస్తే అన్నిటికీ అవినీతిలో మాత్రం నెంబర్ 1 స్థానాన్ని సర్వేపల్లికి తీసుకొస్తారు. ఈరోజు ఒలింపిక్స్లో వచ్చినప్పుడు మనం గర్వపడ్డట్టుగా మనకి దేంట్లో ర్యాంక్ రాలేదు, కానీ అవినీతిలో మాత్రం ర్యాంక్ సాధించడంలో ఘనుడు